Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. దేవుని వాక్యము నిత్యము నిలుచును. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. ది వర్డ్ ఆఫ్ గాడ్ endures forever. ది బుక్ ఆఫ్ ఐసైయా చాప్టర్ 40 verses 8. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభుని యేసుక్రీస్తు వారు స్పష్టమైన వాగ్దానమును మనకు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యము నిత్యము నిలుచును అని యెషయా ప్రవక్త గారు తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలందరితోనూ దేవుని యొక్క స్పష్టమైన సత్యమైన స్థిరమైన వాక్యమును వారికి బోధిస్తున్నాడండి. దేవుని యొక్క వాక్యము నిత్యము నిలిచి ఉంటుందని తన జనాంగముతో తెలియజేస్తున్నాడండి. అయితే ప్రియులారా, ఈ లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎలా పడితే అలా జీవిస్తారు మనుషులు. ఎవరి మాట మీద ఎవరికి నమ్మకం ఉండదండి. ఏది కలిస్తే అదే చేస్తారు. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ మనకి కొన్ని విషయాలు అనేవి తెలుసు కదా. ఒక అందమైన గులాబీ చెట్టుని, గులాబీ పువ్వును మనం చూసినట్లయితే అది ఈ రోజున ఎంతో అందంగా, ఎంతో రమ్యమైనదిగా, ఎంతో సుందరమైనదిగా మన కంటికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ మరునాడు అది ఆ చెట్టు నుంచి విడిపోయి కింద పడిపోతుందండి. ఎందుకంటే దానిలో ఉన్న జీవము, దానిలో ఉన్న సుందరం, దానిలో ఉన్నటువంటి అందమైన గులాబీ రేకులు అనేది మొత్తం ఊడిపోయి కింద పడిపోతాయండి. ఎందుకంటే అది మనకి తెలుసు, ఆ చెట్టుకి ఆ పువ్వు అనేది స్థిరమైనది కాదని, అది ఒక్క రోజు ఉంటుంది, మరుసటి రోజున పడిపోతుందని మనందరికీ తెలుసు కదా. మరి అలాగే మన దేవుడు సత్యమైన దేవుడు కనుక ఆయన ఎప్పటికీ స్థిరమైన వాక్యముతోనూ మనందరి జీవితాలలోనూ ఆయన జరిగించగలడు. ఆయన నిత్యం నిలుచుంటాడండి. ఈ రోజు మనుషులు జీవిస్తారు, రేపటికి కనిపించరండి. కానీ దేవుడు నిత్యం ఆయన వాక్కుతో మన ముందు నిలిచి ఉంటాడండి. మనకు తోడుగా ఉంటాడు. మనం చేసే పనుల్లో కానీ, ఎక్కడికైనా ప్రయాణాలు వెళ్తున్నప్పుడు కానీ, మనం ఏదైనా చదువుకునే విషయాలలో కానీ, ఉద్యోగం చేసే విషయాలలో కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కూడా దేవుడు మనకు తోడుగాను రక్షణగాను ఉంటాడండి. కానీ మనం అదేమీ పట్టించుకోము. ఏ పనిలో పడితే ఆ పనిలో నిమగ్నమైపోతూ ఉంటాం కదా. కానీ దేవుని యొక్క వాక్యము మన పట్ల ఆయన నెరవేరుస్తున్నాడు. కానీ మనమే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, దేవునితో ఎలా సహవాసం చేయాలి, ఇతరులతో ఎలా జీవించాలనే మాటను మాత్రం మర్చిపోతున్నాం. దేవుడు నిత్యం నిల్చుండే దేవుడండి. ఆయన ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. కనుకని దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు అనునిత్యం మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కనుక దేవుని నుండి స్థిరమైన మనమందరము విశ్వాసం కలిగి ఉండి, నమ్మకం కలిగి ఉండి, దేవుడిచ్చు ఆజ్ఞలను గైకొని దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసం ఉంచిన బిడ్డలంగా నీవు నేను మనమందరమును ఉందుముగాక. ప్రార్థన. కృపాశక్తి సంపూర్ణుడైన మా యేసయ్య, నీ యొక్క బంగారు పాదమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం ప్రభువా. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, నీ యొక్క వాక్యము నిత్యము నిలిచి ఉంటది అని మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు నీవే కదా ప్రభువా. దేవా, మా జీవితాలలో నాయన మేము ఏ రీతిగా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం ప్రభువా. ఈ రోజు కనిపిస్తే మరుసటి రోజున ఉంటామో ఉండవో మాకు తెలియదు కదా ప్రభువా. కనుకే ప్రభువా, నీవు నిత్యం నిలిచిండే దేవుడవై ఉన్నావు. నిత్యం వాక్యం ద్వారా మాతో మాట్లాడే దేవుడవై ఉన్నావు. నీ వాక్యము యథార్థమైనది ప్రభువా. వాటి యందే మేము విశ్వాసం ఉంచి ప్రభువా, నిన్ను గుర్తెరిగి నీ విశ్వాసం ఉంచి బిడ్డలంగా మాకు మారు మనస్సుని దయచేసి ప్రభువా, నీ స్థిరమైన విశ్వాసం, స్థిరమైన మనస్సును కలిగి ఉండే కృప మాకును ఈ వాక్యం ఉంటున్న వారందరికీ దయచేయమని మా ప్రార్థనలోనూ ఏమైనా తప్పులు, క్షమాపణలు ఏమైనా ఉన్నట్లయితే, ఏమైనా తెలుసో తెలియకో ఏమైనా మాట్లాడి ఉంటే మా నోటి మాటలను సరిచేయము దేవా. మీరే సహాయము దయచేయండి. మా నోటలో నీ వాక్యం ఉంచండి ప్రభా. నీ మాటలు మా నోట వెంట రావాలి దేవా. నీ వాక్యము జీవపు ఊట నాయన. నీవే సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరితోనూ నీ యొక్క పరిశుద్ధ ఆత్మతో మాట్లాడమని, ఈ యొక్క సత్యమైన వాక్కును నిత్యం నిలుచుండే కృపా కాపుదల మా అందరి జీవితాలలో నెరవేర్చమని యేసయ్య నామమున వినయంగా ప్రార్థించి బతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.